రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ అంటే 13 ఏళ్ల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ ఒక దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్లకు ముందు కూడా ఇటువంటి ఒక ప్రమాదం జరిగి దాదాపు 19 మంది అప్పుడు బలయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది ప్రమాదమా లేకపోతే కుట్ర? ఎందుకంటే వైజాగ్ స్టీల్ ని క్లోజ్ చేసి ప్రైవేటైజ్ చేయాలని ఎప్పటి నుంచో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది, దాన్ని అడ్డుకుంటుంది. అక్కడ కార్మికులు సరిగా పనిచేయట్లేదని, కార్మికులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇలాగా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఇదేమన్నా కుట్రపూరితంగా ఎలా చేసి దాన్ని మూయడానికి ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అసలు ఇది ఎలా జరిగింది, దీని మీద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా స్పందించింది, లేకపోతే ఇక్కడ స్థానికంగా కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఏంటి, కార్మికులు అక్కడ వాళ్ళ ఫ్యామిలీలు ఏమనుకుంటున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఇది యాక్చువల్గా నిన్న సాయంత్రం అరౌండ్ 4:20కి జరిగింది. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎస్ఎంఎస్ అంటారు, స్టీల్ మెల్ట్ షాప్ అంటారు. అంటే స్టీల్ని కరిగించి ఒకదాని నుంచి ఇంకొక దీంట్లోకి ఒక పెద్ద ముద్దలాగా, బ్లూమ్ అంటారు, ఆ ముద్దలాగా చేసి ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ. దీంట్లో కొంతమంది 14-15 మంది వర్క్ చేస్తారు ఇక్కడ. సో మామూలుగా అది చాలా తీవ్రమైన వేడి అక్కడ ఉంటుంది. 1540 డిగ్రీలు, అంటే ఆల్మోస్ట్ 1600 డిగ్రీల వేడి అక్కడ ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. 2 అవర్స్ పనిచేసి మళ్ళీ 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట కార్మికులు. అక్కడ చాలా కష్టమైన వ్యవహారం. ఇదేంటంటే ప్రొసీజర్ ఏంటంటే మామూలుగా అక్కడ దీన్ని 150 టన్నుల ద్రవ రూపంలో ఉక్కు ఉంటుంది. దీన్ని ఏంటంటే బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటుంది అనమాట. బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్ అంటారు దాన్ని. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ లో నుంచి కన్వర్టర్కి అంటే కంటిన్యూయేషన్ కాస్టర్ అంటారు, దాంట్లోకి తీసుకెళ్లే దానికి మధ్యలో ఒక పెద్ద బకెట్ లాంటిది ఉంటుంది. దాన్నే ల్యాడిల్ అంటారు. దాన్ని ల్యాడిల్ రిఫైనింగ్ ఫర్నేస్ అని కూడా పిలుస్తారు. సో ఈ బేసిక్ ఫర్నేస్ నుంచి, ఆక్సిజన్ బేసిక్ ఫర్నేస్ నుంచి ల్యాడిల్ ఫర్నేషన్లోకి వచ్చి అక్కడి నుంచి ఈ కంటిన్యూస్ కాస్టర్లకి వెళ్తుంది. ఇది ఒక ప్రొసీజర్. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఈ ల్యాడిల్లో జరిగింది. ల్యాడిల్ అనేది ఒక పెద్ద బకెట్ గా కూడా మనం అనుకోవచ్చు. దాన్ని అలాగా కూడా పిలుస్తారు, హాట్ మెటల్ బకెట్ అని కూడా అంటారు. దాన్ని క్రేన్ తో లేపి దీని దగ్గరికి తీసుకొస్తారనమాట. ఇది బేసిక్ ప్రొసీజర్. సో ఇదేమైందంటే ఈ ల్యాడిల్లో ఉన్నప్పుడు ఇది పేలింది. ఆ ల్యాడిల్ ఇదైపోయి అక్కడ నుంచి ద్రవం ఒక్కసారిగా పడింది. అంటే 1600 డిగ్రీల దీంట్లో ఉన్న ద్రవం ఒకసారిగా పడితే మనుషులు బొగ్గులు అయిపోతారు తప్ప ఇంక బతికే ఛాన్స్ లేదు. అలాగా అది మీద పడేసరికి అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. చనిపోవడం అంటే బొగ్గులు అయిపోయారు ఇంకా ఇమీడియట్ గా. మనకు మామూలు కొద్దిగా వేడి పడితేనే మామూలుగా కెరోసిన్ పోసి ముట్టించుకొని ఉంటుంది. ఇది 1600 డిగ్రీలు అంటే అసలు ఏ మాత్రం ఛాన్స్ లేదు. అయితే మిగతా వాళ్ళు కొంత దూరంగా ఉండడం వల్ల వాళ్ళు గాయపడ్డారు. అది గాయపడిన అతను కూడా అతను చనిపోయాడు. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 9 మంది చనిపోయారు. దాదాపు 5 మంది సీరియస్ గా గాయపడి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఒకరిద్దరికి సివియర్ గా ఉందని చెప్పి, బతకడం కష్టం అన్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి అనమాట. అయితే దీనికి కారణాలు ఏంటనేది ఇంకా లేదు. ఆల్రెడీ మన ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి దీని మీద ఇన్వెస్టిగేషన్ వేశారు. మిగతా రాష్ట్రాల్లో ఉండే ఈ ఉక్కు పరిశ్రమల్లో ఉండే ఎక్స్పర్ట్లంతా ఒక టీమ్గా ఫామ్ చేసి ఇక్కడికి పంపించారు. సో అట్లాగే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన సీనియర్ వాళ్ళు కూడా, మేనేజర్స్ వాళ్ళు కూడా దీని మీద ఆల్రెడీ ఏం జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి ఇది క్రేన్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ల్యాడిల్ లీకేజ్ కూడా ఉండొచ్చు, ఆయిల్ లీకింగ్ లాంటిది ఏమన్నా జరుగుండొచ్చు. ఈ 2 కారణాలు మేజర్గా ఉండే అవకాశం ఉంది. అది మామూలుగా హై రిస్కే, బట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటి వరకు అయితే ల్యాడిల్లో ప్రమాదం అనేది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఫస్ట్ టైము, ఇప్పటి వరకు జరగలేదు అనేది అక్కడ గత 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్న సీనియర్ ఫోర్మెన్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది,
ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ వచ్చి దానికి 15 days టైం కూడా కుమారస్వామి పెట్టాడు. సో వాళ్ళు వచ్చి ఇంకా ఇవన్నీ చేస్తే కానీ క్లారిటీ రాదు.